హాయ్ సార్. సార్ ఇక్కడికి వచ్చి మీరు ఎంతకాలం అవుతుంది? ఇక్కడ మీకు ఎలా ఉంది సార్ లైఫ్ స్టైల్? ఎగ్జాక్ట్గా వచ్చి ఆల్మోస్ట్ నెక్స్ట్ మంత్ 3rd 3 years కంప్లీట్. సో వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని ఇమ్యూనిటీస్ కానీ అన్ని ఆస్పెక్ట్స్లో బాగానే ఉంది. వినాయక చవితి సెలబ్రేషన్స్, దసరా సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్, 31st, మళ్ళీ December 31st, మళ్ళీ సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ కూడా అందరి ఇన్వాల్వ్మెంట్ బాగుంది. కొంచెం పార్టిసిపేషన్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అది కొంచెం బయట కంపేర్ టు నార్మల్ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్తో చూస్తే గేటెడ్ కమ్యూనిటీస్కి కొంచెం బాగుంది. సెక్యూరిటీ కానీ. హాయ్ మ్యామ్. సార్ మార్నింగ్ 10 o'clock ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తారు కదా, ఈ టైంలో మీకు ఎలా ఉంటుంది మేడం? మీ నైబర్స్తో ఇక్కడ ఎలా వస్తుంది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ భయం ఉండదు. అంటే సెక్యూరిటీ రీజన్ చాలా బాగుంటుంది. అంటే ఇంట్లో జెంట్స్ బయటకు వెళ్ళినా ఒక 2 days ఏదైనా ఆఫీస్ పని మీద వెళ్ళినా చాలా సెక్యూరిటీ బాగుంటుంది. ఇంకా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే లేడీస్కి జిమ్ ఉంది. జిమ్కి వెళ్తాము అందరం గ్యాదర్ అయ్యి ఒక టైం అనుకొని, మళ్ళీ వాకింగ్కి వెళ్తాము. ఇంకా ఏదైనా డ్యాన్స్ నేర్చుకోవాలన్నా జుంబా క్లాసెస్ అని అన్నీ మేమే ఓన్గా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి చక్కగా ప్లాన్ చేసుకొని ఎంటర్టైన్ అవుతూ ఉంటాం. అసలు బోర్ అనే విషయం అనే వర్డ్ ఉండదు. సార్ ఈ ప్రాజెక్ట్కి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది సార్? అంటే మనకి ఇప్పుడు ఇది విద్యానగర్ ఎక్స్టెన్షన్ రోడ్లో నుంచి రావచ్చు, ఇటు జేకేసీ కాలేజ్ రోడ్ నుంచి. ఇది 60 feet రోడ్. సో కనెక్టివిటీ చూస్తే ఇక్కడ మన ఎగ్జాక్ట్గా ప్రాజెక్ట్కి నియర్ బై 2.5 kilometers దాదాపు 12-13 schools ఉన్నాయి. భాషం బ్లూమ్స్, స్టెమ్, శ్రీ చైతన్య, గౌతమ్ కేకేఆర్, టాప్ కిడ్స్, లిటిల్ ఫ్లవర్, నారాయణ, కేఎల్పి, జేకేసీ కాలేజీ, ఉమెన్స్ కాలేజ్ ఉంది. సో ఆర్టీఓ ఆఫీస్ కానివ్వండి. సో అండ్ హాస్పిటల్స్, ఇక్కడ డాక్టర్సే ఉన్నారు. మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం కూడా డాక్టర్స్ అనేది. సో దగ్గర ఒక 30 families డాక్టర్సే ఉన్నారు. ప్లస్ ఇక్కడ కింద మనకి ఇమ్యూనిటీస్లోనే డాక్టర్స్ ఫెసిలిటీ అనేది కూడా ఒకటి ఇచ్చేసారు. ఇన్ కేసు మనకి ఏదైనా ప్రయర్ అపార్ట్మెంట్ కావాలనుకోండి, బుక్ చేసుకొని వాళ్ళే ఇక్కడికి పంపించి మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్ అయితే ఉందో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది. సార్ ఆదిత్య వాళ్ళ ఫస్ట్ గేటెడ్ కమ్యూనిటీ కదా, ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి కిడ్స్కి ఏ విధంగా ఉంది సార్? సో సీనియర్ సిటిజన్స్కి వచ్చేసరికి వాళ్ళకి మార్నింగ్ లైబ్రరీ ఉంది. సో లైబ్రరీలో మార్నింగ్ ఈవినింగ్ న్యూస్ పేపర్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి రీడ్ చేసుకుంటారు. అండ్ ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఈవినింగ్ టైంలో వాళ్ళు వాకింగ్ 5 తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తుంటారు. ప్లస్ అక్కడక్కడ వాళ్ళకి సిట్ అవుట్ బెంచెస్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి వాటిలో కొంచెం 2 రోజులు 3 రోజులు ఒక 5-10 నిమిషాలు కూర్చోవడం, అట్లా గ్యాదరింగ్ అనేది కొంచెం సీనియర్ సిటిజన్స్ గ్యాదరింగ్ బాగా చేస్తుంటారు. ప్లస్ పిల్లలు కూడా మన క్యాంప్ థియేటర్ ఉంది. సో దాంట్లో కల్చరల్ యాక్టివిటీస్ ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, వాళ్ళు ఆడుకోవడం కానివ్వండి చేస్తుంటారు. అంటే ఇక్కడ మళ్ళీ స్విమ్మింగ్ కానివ్వండి, ఈవినింగ్ ఫుట్బాల్ లాగా మ్యాచెస్ ఆడుకోవడం. సో లైబ్రరీ పిల్లలు కూడా టైం టు టైం కొంచెం ఈవినింగ్ టైమింగ్స్లో యూజ్ చేసుకోవడం. అండ్ షటిల్ కోర్ట్ ఉంది. సో దాంట్లో రీసెంట్గా మన సంక్రాంతి టైంలో కూడా పెద్దవాళ్ళకి, పిల్లలకి, లేడీస్కి సపరేట్గా డబుల్స్, సింగిల్స్ అని షటిల్ మ్యాచెస్ కూడా టోర్నమెంట్ లాగా కండక్ట్ చేశారు 3 days. సో అది కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు.